నువ్వా? వదినా అని ఉన్నాడా? లోపలున్నారు, పిలుస్తానుండు. సరే. ఏమండి, మీ తమ్ముడు వచ్చాడు. వచ్చాడా? బీరువాలో 30,000 ఉంటాయి ఇచ్చేవాడికి. ట్యాక్సీ అయితే కొనుక్కుంటాడంట. డబ్బులు సరిపోదని అడిగాడు. ఏంటండి మీరు ఇలా అడిగిన ప్రతిసారి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మనకంటూ కష్టం వచ్చిన రోజున ఎవరిస్తారు మనకి? సర్లేవే 30,000 కదా, వాడు దాచుకున్న డబ్బులు ఉన్నాయంట. సరిపోక మళ్ళీ అడిగాడు. ఈసారికి ఇచ్చేద్దాంలే. మీరెప్పుడు నా మాట విన్నారని? తీసుకోండి. ఇదిగోరా. థ్యాంక్స్ అన్యా. థ్యాంక్స్ వదినా. తమ్ముడు చెప్పరా, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు భయపడకు, నేను ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతున్నా. ఏమైంది? నాన్న మెట్లపై నుంచి జారి పడిపోయారంటండి. హాస్పిటల్లో జాయిన్ చేశారంట. తమ్ముడి దగ్గర డబ్బులు కూడా లేవంట. మిమ్మల్ని అడిగి తీసుకురామంట. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? మొత్తం వాడికి ఇచ్చేసాక. అరే నీ ఆగు, ఈ డబ్బులు తీసుకోండి వదినా. సరిపోతాయి లేవో ఇవి కూడా తీసుకోండి వదినా. రే అవ్విస్తున్నావేంట్రా? నువ్వు ట్యాక్సీ కొనుక్కుందాం. లేదురా అన్యా, వదిన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ కదరా. ఇలాంటి సమయంలో మనమే కదరా సహాయం చేయాలి. ఏంటండి మీరు ఇలా అడిగిన ప్రతిసారి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మనకంటూ కష్టం వచ్చిన రోజున ఎవరిస్తారు మనకి? సారీ కిరణ్, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. అయ్యో వదినా, తెల్లెక్కడానికి కొడుక్కి సారీ చెప్తుందా? ముందు మీరు వెళ్ళండి వదినా.